సూర్యాస్తమయం వరకు బయటకు రాకూడదని, ఒకవేళ కనిపిస్తే అర్జునుడు చంపేస్తాడని జయద్రథ దాక్కుంటాడు. కానీ ఆ వేల మంది సైన్యంలో జయద్రథుణ్ణి కనిపెట్టడం కష్టం. కానీ ధర్మం గెలవాలంటే అర్జునుడు ప్రాణంతో ఉండాలి. జయద్రథుణ్ణి చంపి తన శపథాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడు కృష్ణుడు తన మాయతో సూర్యాస్తమయం అయ్యేలా ఒక మాయ చేస్తాడు. సూర్యుడు కనిపించకపోవడంతో సూర్యాస్తమయం అయిందనుకుని జయద్రథ తాను గెలిచాడని బయటికి వస్తాడు. అర్జునుడు చేసిన శపథం ప్రకారం తనని తాను చంపుకోవడం చూడాలని జయద్రథ అర్జునుడి ముందుకు వెళ్తాడు. తన మాయతో సూర్యుడు కనిపించకుండా చేసిన కృష్ణుడు ఇప్పుడు కనిపించేలా చేస్తాడు. సూర్యుడికి వెలుగును చూసిన అందరూ అయోమయంలో పడతారు. వెలుగు రావడంతో అర్జునుడు జయద్రథుణ్ణి వధించి తన శపథాన్ని నిలబెట్టుకుంటాడు. చీకటి పట్టాక యుద్ధం జరగకూడదు. కృష్ణుడు ధర్మం కోసం సూర్యాస్తమయం అయ్యేలా మాయ చేశాడు, కానీ మోసం చేయలేదు. కోపంలో ఉన్న కౌరవులు యుద్ధ ధర్మాన్ని పక్కన పెట్టి నిద్రిస్తున్న పాండవులపైన దాడి చేస్తారు. కానీ పాండవులకి వారిని ఎదుర్కొనే ఓపిక ఉండదు. అప్పుడు పాండవులలోని భీముడు కొడుకైన ఘటోత్కచుడు వస్తాడు. వచ్చిన కాసేపటికే కౌరవ సైన్యంలోని 100 మందిని చంపేస్తాడు. ఇలా చంపుతూ వెళ్తే సూర్యోదయానికల్లా మొత్తం అందరిని చంపేస్తాడని దుర్యోధనికి అర్థమవుతుంది. అప్పుడు కర్ణుని దగ్గరకు వెళ్ళి తన దగ్గర ఉన్న వాసవి వరంతో ఘటోత్కచుడిని చంపమంటాడు. కానీ ఆ వరాన్ని ఒకసారి మాత్రమే ఉపయోగించవచ్చు. దానిని అర్జునుడి కోసం ఉపయోగించాలనుకుంటాడు. కానీ దుర్యోధనుడి కోసం తప్పక ఆ వరాన్ని ఘటోత్కచుడి మీద వాడి ఘటోత్కచుడిని చంపేస్తాడు. ఇప్పుడు కర్ణుని దగ్గర కవచ కుండలాలు కానీ లేదా ఏ అస్త్రాలు కానీ లేవు. అయినా అర్జునుడితో ఎలా యుద్ధం చేశాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.